తెలంగాణ సర్కార్ గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు డైట్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మహాత్మా జ్యోతిబాపులే గురుకులాల్లో విద్యార్థులు సిబ్బంది కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రంగనాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి పెంచిన ఛార్జీలను నవంబర్ నుండి అమలు చేస్తూ ఉత్తర్వులు రావడం సంతోషంగా ఉందన్నారు. 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ప్రస్తుతం 950 రూపాయలుగా ఉన్న డైట్ ఛార్జీలను 1330కి పెంచినట్లు తెలిపారు. అలాగే 8 నుంచి 10వ తరగతి వరకు 1100 రూపాయల నుంచి 1550 రూపాయలకు, ఇంటర్ నుంచి పీజీ వరకు డైట్ ఛార్జీలను 1500 నుంచి 2100కు పెంచినట్టు తెలిపారు. దీంతోపాటు కాస్మెటిక్ ఛార్జీలను కూడా పెంచడం హర్షించదగ్గ విషయమన్నారు. ఈ డైట్ ఛార్జీల పెంపుతో పిల్లలకు మరింతగా పోషకాలంది ఆరోగ్యానికి దోహదం చేస్తుందని తెలిపారు. గత సంవత్సర కాలంగా హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు డైట్ ఛార్జెస్, అట్లాగే కాస్మెటిక్ ఛార్జెస్. డైట్ ఛార్జెస్ అంటే అన్నానికి సంబంధించినటువంటి ఛార్జెస్, అట్లాగే కాస్మెటిక్ అంటే పిల్లలకు కావాల్సిన సబ్బులు, ఆయిల్, కోమ్, వాళ్ళ అవసరాల కోసం చాలా కాలంగా విద్యార్థులు వేచి చూస్తున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, అట్లాగే బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పిల్లలకు డైట్ ఛార్జెస్ పెంచుతూ, అట్లాగే కాస్మెటిక్ ఛార్జెస్ పెంచుతూ ఈ పెంచినటువంటి ఛార్జీల్ని ఈ నెల అంటే నవంబర్ 1వ తారీఖు నుంచి అమలు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇది చాలా పిల్లలకు ఉపయోగకరమైనటువంటి అంశం, లాభదాయకమైనటువంటి అంశం. పిల్లలకు మెనూ ప్రకారము అన్నం పెట్టడానికి, అట్లాగే వాళ్ళ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఈ ఆహారం, వాళ్ళ అవసరాలు, వాళ్ళ కాస్మెటిక్స్ ఇవన్నీ తీరినప్పుడు పిల్లడు ఆహ్లాదంగా, ఆరోగ్యంగా